ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మీకు చెప్పే ఉంటాను, మళ్ళీ చెప్తాను. ఒక దేశంలో కొంచెము మంచి జ్ఞాని అయినా కానీ అప్పుడప్పుడు తిక్క ప్రశ్నలు వేసే రాజు ఒకడు ఉండేవాడంట. ఈ జనాలకందరికీ సభలో ఉండే వాళ్ళకు భయం, వీడు ఏ పొద్దు ఏ తిక్క ప్రశ్న వేస్తాడో, సమాధానం చెప్పకపోతే జైలు, కొరడా దెబ్బలు, రాజు ఏమనేకి లేదు. అట్ట బిక్కు బిక్కుమంటా అన్న ఒక దినము ఈయనకి తిక్క ప్రశ్నలు వేసే మూడు వచ్చింది. సభలో అందరూ జాగ్రత్తగా వినండి, నాకు 3 అనుమానాలు వచ్చాయి, దాన్ని తీర్చాల. వీళ్ళ గుండెల్లో రాయబడింది. వీడు ఏం అడగబోతాం, 3 ఒకటి కాదు, ఒకటి అడిగితేనే చెప్పలేము. అడగండి మహారాజా అన్నారు, ఇంకేం చేయలేక. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు, నేను ఈ ప్రశ్న అడిగి మీరు సమాధానం చెప్పేటప్పుడు దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు, ఈ 3టికి సమాధానాలు చెప్పండి. ఎవడు చెప్తాడు, పోయింది మన బతుకులు అయిపోయినాయి అనుకున్నాడు. రాజు ఇట్లా ఏళ్ళు తిప్పి తన ఆస్థాన పండితుకు ఏళ్ళు చూపించాడు. నువ్వు చెప్పు అన్నాడు. వాడు ఇంకా పండితుడుగా తెలివైనవాడు. రాజా ఏమన్నా సామాన్య ప్రశ్నలా, అడగంగానే చెప్పేసేదానికి 2 రోజులు టైం అయింది, ఈ లోపల కూడా మర్చిపోతాడులే అనుకున్నాడు ఈయన. 2 రోజులు కాకపోతే 3 రోజులు టైం తీసుకో, 3వ రోజు నువ్వు చెప్పాల్సిందే. ఈయన అప్పుడు సభ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు, దిగులుగా కూర్చున్నాడు. ఆయనకు రోజు పాలు పోస్తే గొల్ల పిల్లవాడు ఒకడు, 12 ఏళ్ళ పిల్లవాడు ఆయన వచ్చాడు, పాలు తీసుకున్నాడు. మహారాజా ఎప్పుడు దేదీప్యమానంగా మీ ముఖం వెలిగిపోతుంది, ఈ టైంకి మీరు 20 మందికి సత్సంగం చెప్పేవాళ్ళు, నేను పాలు పోసేసి బయట కూర్చొని వినేవాడిని, ఇప్పుడు ఎందుకు మీ ముఖం డల్గా ఉందని. ఏందో నా సమస్యలు లేరా పో అన్నా. అయ్యయ్యో నాతో చెప్పచ్చు కదా. అంటే మా రాజు ఉంటాడా తిక్కలోడు, ఇట్లా 3 ప్రశ్నలు అడిగాడు, ఏం చెప్పి సవాలా, ఏంటి ఆ ప్రశ్నలు, నీకెందుకు రా, ఇన్ని రోజులు మీ సత్సంగం వింటాను స్వామి, ఏమో చెప్పండి అన్న. ఈ ప్రశ్నలు అడిగినట, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఏ దిక్కు చూస్తూ ఉంటాడు, ఆయన ప్రశ్న అడిగి నేను సమాధానం చెప్పేటప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, ఈ 3 చెప్పాలంటారు. ఆ పిల్లోడు ఉంటుకొని, ఓ సింతేనా, దీనికి మీ వరక, రేపు పొద్దున్న సభకు నన్ను తీసుకెళ్ళండి నేను చెప్తాను అన్నాడు. ఒరే నాకైతే జైల్లో వేస్తాడరా, నీకైతే కొరడా దెబ్బలు కొడతాడు, లేకుంటే తలకాయ తీసేస్తాడు, అది ఏం చెప్తారో నువ్వు అన్నాడు. ఈడ చెప్పను, ఆడనే చెప్తా, వానికే చెప్తా, బుద్ధి చెప్తాను, నేను మీ శిష్యుణ్ణి, మీ సత్సంగాలు విని విని ఇంత బలం వచ్చింది నాకు, నేను చెప్తాను, నీ కర్మ ఏం చేస్తావు చేసుకొని మడసదన్ను సభకు తీసుకుని పోయినాడు. ఏమయ్యా 3 రోజులు టైం అడిగి ఇప్పుడే వచ్చినావు, ఈడేవుడు గోలపిల్లోడు, ఓ చిన్న గొచ్చి పంచ, ఒక తుండుగుడ్డ, వచ్చి ఎట్లా కర్ర, ఈడేవుడు. రాజా అంత మాత్రం చిన్న ప్రశ్నలు మా అంతటి గురువుని అడుగుతావా, నేను చెప్తా దానికి సమాధానాలు అంట. పిల్లోడు రే చెప్పకపోతే ఏందో తెలుసాను, ఈ తర్వాత సంగతి అడుగు అన్నాడు. ఈయన 3 ప్రశ్నలు, అదంతా దేవుడి వ్యవహారం ప్రశ్నలు. మరి దేవుని ప్రశ్నలు అడిగేటప్పుడు ఇంత ఒక దీపం వెలిగాల, ఇంత ప్రసాదం పెట్టాలా, పాలన్నా పెట్టాలి కదయ్యా అన్నాడు. అట్లనా, ఉండండి అంటే తప్పెట్టు కొట్టాడు. రే ఒక మంచి నెయ్యి దీపం పట్టుకురండి, ఒక గిన్నెడు దోసెడు పాలు తీసుకురండి, 2 ఆడబెట్టాడు. రే వచ్చిందిరా నైవేద్యము, దీపం 2 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అడుగు, ఏందో నీ ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉంటాడు అన్న. నీ ప్రశ్నకు సమాధానం చెప్తా కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాను. నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు ప్రశ్న అడుగుతావు ఏమరా, చెప్పు, నువ్వు పండితునివి కదా చెప్పు అన్నాడు. ఏందో అడుగు, ఈ పాలలో నెయ్యి ఎక్కడుంది అన్నాడు. అంటే నువ్వు గొల్లోనివి నీకు తెలియదా, దాన్ని ముందు పెరుగు చేయాలా, ఆ పెరుగుని చిలకాల, వెన్న వస్తుంది, వెన్నను కరిగేయాల, నెయ్యి వస్తుంది. అంటే ఈ పాలలో నెయ్యి ఉంది కదా, ఉంది అన్న. ఏడుంది అన్నాడు. పాలంతా ఉందిరా అన్నాడు. అట్లే దేవుడు నెయ్యిలాగా పాలలాగా ఈ ప్రపంచం అంతా ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే దానికి సమాధానం దొరికింది.
రాజుగారి బుర్ర పనిచేసింది. ఓ అమ్మో ఇడు ఎవడో తక్కువడు కాదు. ఇంకా రెండో దొడుతున్నాను. దీనికి ఏం చెప్తాడు? దేవుడు ఏ దిక్కు చూస్తున్నాడు రా రాజా, ఇప్పుడు వెలిగించినామే ఈ దీపం, దీని కాంతి ఏ దిక్కు పోతుందో చెప్పు అన్నాడు. దీపపు కాంతి అన్ని దిక్కులా పోతుంది అన్నాడు. దేవుడు చూడని దిక్కు లేదు, అన్ని దిక్కులా చూస్తున్నాడు. ఇంకా ఈయనకి టెన్షన్ వచ్చేస్తుంది. అని ఇది ఎట్లా చెప్తాడు ఇప్పుడు? నేను ప్రశ్న అడిగేటప్పుడు నువ్వు ఏం చెప్తావో, నువ్వు సమాధానం చెప్పేటప్పుడు ఆయన ఏం చేస్తుంటాడో చెప్పాలా. మరి మూడో ప్రశ్న తెలుసు కదరా మళ్ళా చెప్పమంటావా అని. అదే నాకు ఒక అనుమానం, నువ్వు ఇంత గొప్ప పండితునివి, ఎక్కడైనా అడిగేవాడు కింద చెప్పేవాడు పైన ఉండాలి కదా, నీకు ఆ జ్ఞానం లేదా అన్నాడు. అట్లనా అనేసి పీట వేసుకొని ఈయన కింద కూర్చొని రా సింహాసనం ఎక్కువ పైన కూర్చొని చెప్పు అన్నాడు. ఈడు సింహాసనం మీద గొల్లోడు కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు ఏందో ఆ ప్రశ్న అన్నాడు. మళ్ళా అడుగుతావు ఏందిరా? నేను ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు నువ్వు సమాధానం చెప్పేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదే చేస్తుంటాడు. గొల్లోని సింహాసనం ఎక్కించినాడు, రాజుని నేల మీద కూర్చోబెట్టినాడు. అసలు దాంట్లో మర్మం ఏమంటే, చంచలమైన ఈ మనస్సులోకి గురుమంత్రం అనే పెరుగు వేసినప్పుడు అది చంచలత్వం పోయి స్థిరమవుతుంది. ఆ స్థిరమైన స్థితిలో నీ తపన అనే కవ్వం వేసి చిలికినప్పుడు అది వెన్నగా మారుతుంది. ఈ తపన తపస్సుగా మారినప్పుడు ఆ వెన్న కరిగి నెయ్యి అవుతుంది. ఈ నెయ్యి కరిగి ఇంకోటి అయ్యేది ఛాన్స్ లేదు. బూడిద నెయ్యి రెండు ఒకటే. బూడిదను మీరు ఎన్నిసార్లు కాల్చినా అది ఇంకో రూపు ధరించదు. నెయ్యిని ఇంకా ఎన్నిసార్లు కాల్చినా అది ఇంకో రూపు ధరించదు. చివరికి నెయ్యిగా మారిపోవడం, ఒక స్థిరత్వాన్ని పొందడం. పాలలో స్థిరత్వం లేదు, అది పెరుగు అవుతుంది. పెరుగు పెరుగులో నుంచి వెన్న వస్తుంది. వెన్న కరిగి నెయ్యి అయినాక ఇంకేమీ లేదు. అది దాని అర్థం. అట్లాగానే దీపం ఏ దిక్కు చూస్తుంది అన్నాడు. అసలు ముందు దీపం ఏంటి? చంచలమైన మనస్సుని స్థిరంగా పెట్టి దాంట్లో భక్తి అనే నూనె పోసి గురువు ఇచ్చిన మంత్రం అనే ఒత్తి వేసి నువ్వు తప్పించినప్పుడు ఆరణిలో మంటలాగా పుట్టి ఆ జ్యోతి వెలుగుతుంది. అది మనలో పుట్టే జ్ఞానజ్యోతి. అందుకని మన పూర్వీకులు నీలో జ్ఞానజ్యోతి వెలగాలంటే ముందు భక్తి ఉండాలి. ఆ భక్తిని ఈ విధంగా నవవిధ భక్తులు ఉన్నాయి, ఇదేనైనా స్వీకరించు. ఈ నవవిధాలు కాకుంటే ఇంకా ఫైనల్ భక్తి ఇంకోటి ఉంది, వైరభక్తి. అంటే శత్రుత్వపు భక్తి. భగవంతుడి పైన కోపంతో వచ్చేదా స్వామీజీ? శత్రుత్వం. అసలు మనం దేవుణ్ణి 10 సార్లు తలుచుకుంటే శత్రువు 20 సార్లు తలుచుకుంటాడు. అవును. మీరు ఎవరికైనా 10 మంచి పనులు చేశారు, ఆ 10 మందిలో ఎవడో ఒక్కడు మిమ్మల్ని తలుచుకుంటాడు. అదే మీ మీద కోపం ఉండేవాడు మీ ఎదురు కనపడినప్పుడు అంతా లేదు, మీ ఫ్రెండ్ ఎవడైనా కనపడితే కూడా వాడు అట్ట చేశాడు, వాడిని పోతున్నాడు రోడ్డు మీద, వాడు అట్ట చేశాడు, వాడి పేరు 100 సార్లు చదువుతాడు. హిరణ్యకశిపుడు అంతే. ఎక్కడున్నాడు రా హరి, ఎక్కడున్నాడు రా హరి, ఈ ప్రహ్లాదుడు చెప్పిన దానికన్నా 100 సార్లు ఎక్కువ వాడు చెప్పాడు. వాడికి మోక్షం వచ్చింది. అనన్య భావంతో భగవత్ చింతనం, ప్రతిఫలాక్ష లేపకుండా దేవుని చింతనం అంతవరకే చేయాలి. కానీ లాభాల కోసము ఫలితాల కోసము మనం దేవుణ్ణి చింతన చేస్తాను. గుడికి పోయినా మనం చేసే పని ఇదే. భక్తిభావం జనాల్లో ఉండాలా అని గుడి అనే వ్యవస్థ, గుడి కాదు దాని పేరు ఆలయం, అందులో లయం అన్న పేరు పెట్టారు. ఆలయం. ఆ ఆలయ నిర్మాణం ఎట్లుండేది? పెద్ద గాలిగోపురం ఉండేది, లోపలికి వచ్చినాక బలిపీఠం ఉండేది, ధ్వజస్తంభం ఉండేది, ఆ తర్వాత సంగీత మండపం ఉండేది, దాని తర్వాత నృత్య మండపం ఉండేది, ఆ తర్వాత దర్శన మండపం ఉండేది, ఆ తర్వాత గర్భగృహం అనేది ఉండేది. ఆ గర్భగృహంలో చీకటి ఉండేది, ఒక చిన్న దీపం, దేవుడు కనపడకుండా ఉంటాడు. మనం పోతే పూజారి కర్పూర్ సే ఉస్కో కర్పూరంతో హారతి ఇచ్చినప్పుడు ఆ పైనుంచి ఆ పబ, ఆ దివ్యమంగళ రూపము, ధరించిన ఆయుధాలు, కాళ్ళు అన్నీ చూపించుకొని ఆ చూసిన దాన్ని అంతా కళ్ళ నిండుగా చూసి అక్కడ మళ్ళీ పైన ధ్యాన మండపం అని ఉంటుంది. అక్కడ కాసేపు కూర్చొని
ధ్యానించుకో, నువ్వు చూసిన దాన్ని ధ్యానించుకొని మన పెద్దోళ్ళు ఇంత గొప్ప వ్యవస్థ పెట్టినారు. అంటే భగవంతుని దర్శనం తర్వాత కాసేపు గుళ్ళో కూర్చోవాలి అనడానికి అర్థం ఇదేనా స్వామిజీ? అయితే నువ్వు కన్నారా ఏమి చూసినావో, అవును. ఏ ఆయుధాలకు ఏ అర్థము, ఎందుకు ఆమె ఆయుధాలు ధరించింది, ఆమె అతడు ఆయన. విష్ణువు అయితే శంకు చక్రాలు ఉంటాయి, ప్రధానంగా ముందు ఆ రెండు కనపడతాయి. శం ఖం, శుభకరమైన ఆకాశం. ఖం అంటే ఆకాశం, శం అంటే శుభకరం, ఖం అంటే ఆకాశం, మంచి ఆకాశం. ఓకే. ఆ భావనతో నీకు చూసినప్పుడు ఆ దేవుని యొక్క సుదర్శనం, మంచి దర్శనం అవుతుంది. సుదర్శనం చక్రం కాదు, సుదర్శనం. దర్శనం. అందుకే గజేంద్ర మోక్షంలో కలడు కలడు వాడు కలడు లేడు అని ముందు మొత్తుకొని, ఆ తర్వాత ప్రాణములు ఠావులు తప్పే నువ్వును తప్ప ఇహపరంబులను ఎరంగని కావవే వరద అని అడిగినప్పుడు ఆ కరి మొద ఆలకించి ముందు ఆయన పంపింది ఏంది? సుదర్శనం. దానికి ముందు వీనికి దుష్ట దర్శనం. నేను ఆ భార్యలు చూస్తుండారు, నేను రాజును, డామ్ డూమ్ అని ఎగిరినాడు. సుదర్శనమైనప్పుడు జరిగింది, దాని పేరు సుదర్శనం. అట్లాంటి భావనతో నువ్వు చూసి ఆ భావనలన్నీ అనుకొని అక్కడ కూర్చోరాలి. ఇంత గొప్ప వ్యవస్థ పెట్టారు. మనమంతా ఆలయాలకు పోతున్నాం. అన్నిటికన్నా మన పెద్దోళ్ళు చెప్పింది, ఆలయం బయటనే చెప్పులు వదిలిపో. ఆ చెప్పులు వదలడంలో వాళ్ళ అర్థం ఏంటి? ఆ చెప్పులు నువ్వు వదిలేసినట్లు నేను కలెక్టరు, నేను ఆడ, నేను మగ, నేను బ్రాహ్మణ్, నేను క్షత్రియ, నేను వైశ్య, ఇవన్నీ ఏది కాదురా. నేను జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీలో లయం అయ్యేదానికి, నాలో ఉన్న దుర్గుణాలను బలి ఇచ్చేదానికి, నాలో ఉన్న సద్గుణాలను ధ్వజస్తంభంలాగా నిలిపేదానికి ఇక్కడికి వచ్చాను అన్న భావనతో నువ్వు పోవాలా అని మన పెద్దోళ్ళు చెప్పులు బయట వదలమన్నా. ఓకే. ఇన్ని అర్థాలతో పెడితే మనం ఏం చేస్తున్నాం? చెప్పులేమో బయట వదులుతున్నాం. చెప్పారు కదా పెద్దోళ్ళు, చెప్పులు బయట వదులుతాం. చెప్పులు వదిలిపెట్టి గర్భగుడిలో పోయి దర్శనం చేసుకొని ధ్యానం చేసేదానికి 1 నిమిషం అటు కూర్చొని లేచి మళ్ళీ బయటకు వస్తాం. ఇంత చేసే ఈ టైంలో మనకు తెలియకుండానే ఒక కొత్త మంత్రం చెప్పిస్తాం. అది ఎవడూ చెప్పడు, ఆ మంత్రం మనకే వచ్చేస్తుంది. ఏంటి స్వామిజీ? బయట వదిలిన చెప్పులు ఉంటాయో పోయి కొత్త చెప్పులు మననే కొనుక్కున్నా. అదే కదా ఈ తిప్పలే. అవును. మళ్ళా వాడు అక్కడ 2 రూపాయలు అడుగుతాడే అని ఆడిచ్చాం. అవును. ఎన్నో గుర్తుగా బండ కింద చెట్టు కింద దాపెడతాం. ఆ దిక్మాలను 2 రూపాయలు వాడికి కూడా ఇచ్చేది బుద్ధిలే. అవును. ఇంత ఈ బుద్ధులు పెట్టుకుని వాడి దగ్గరికి పోయి మళ్ళీ ఆడ వాడిని రికమెండేషన్లు అడగడాలు. మా మొగుడికి ప్రమోషన్ 3 ర్యాంకుల ప్రమోషన్ వస్తే 3 టెంకాయలు కొడతా. కొంపదీసి 2 ర్యాంకులు వచ్చినాయి అనుకో, 2 టెంకాయలు. 1 ర్యాంకు వచ్చింది అనుకో, 1 టెంకాయ. ర్యాంకు రాలేదు అనుకో, అసలు టెంకాయ కొట్టం. ఈ డిమాండ్ చేయడం అనేది కరెక్టే అంటారా స్వామీజీ? మనమంతా ఒక 10 రూపాయలు టెంకాయ కొట్టేసి 50 లక్షలు మారుతి కారు ఇంటి దగ్గర ఉండాలని కోరుకునే రకాలు. అవును. వానికి ఎప్పుడు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా, నీ కర్మని బట్టి ఏది ఎప్పుడు రావాలా ఖచ్చితంగా తెలుసు. వాడు ఇచ్చేది ఇస్తాడు. అడిగితే దొరికేది ఇంతేనమ్మా, అడగకుంటే ఇంత దొరుకుతుంది. ఎవరో ఒక గురువు గారు ఒక ఊరికి వెళ్తూ పర్సు పోగొట్టేసుకున్నారు. ఈ ఊర్లో ఎవరిని అడగాల? ఆయన గొప్ప గురువు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మానం ఉంది, అభిమానం ఉంది. ఎవడైనా నా ఒక శిష్యుడు కనపడితే వాడిని అడగవచ్చు, అర్హుడు కదా అనుకొని చూస్తా పోతున్నాడు. ఆయనకు దూరంలో నిజంగానే ఆయన శిష్యుడు ఒకడు కనపడ్డాడు. అయ్యో మా గురువు గారు వస్తా ఉండారు, ఆయనకి ఏదైనా దక్షిణ ఇస్తే బాగుంటుంది అని ఆయన దగ్గర ఉన్న పెద్ద నోట్ల కట్టలో నుంచి 10-100 రూపాయలు తీసి పక్కన పెట్టి పైజోబులో పెట్టుకున్నాడు రెడీగా. ఆయన ఎదురు వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు. గురుగారు నమస్కారం అని. ఆయన చిరంజీవ, అరే నాయన ఒక చిన్న సమస్య వచ్చిందిరా, నేను పక్క ఊరికి పోతే మా ఊరు 100 రూపాయలు టికెట్కు డబ్బులు కావాలరా. వీడు అడిగినాడు కాబట్టి వాడు 1000 ఇవ్వదలుచుకున్నాడు, ఆ 1000లో నుంచి 100 తీసిస్తాడు. వీడు అడగకున్నానంటే 1000 ఇచ్చేవాడు. భగవాన్ కభీ వహీ హోతా హై, దేవునికి కూడా అదే ఉంటుంది. కానీ పెద్దలు ఒక సామెత చెప్తారు కదా స్వామిజీ, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు కదా. అది అమ్మే కాదు,
ఆకలి ఎరిగి టయానికి అన్నం పెట్టేది నిజమైన అమ్మ. ఏ అమ్మ అయినా కానీ అంతే. పిల్లోడు ఆడుకుంటుంటాడు, వాడు తినే టైం అయిందని చెప్పి రా అని లాక్కొని వచ్చి కుక్కేస్తుంది. అది తల్లి ప్రేమ, అన్కండిషనల్ లవ్. ప్రపంచంలో అన్ని లవ్లు బుటకం, అన్నిటి వెనకలా స్వార్థం ఉంది. తల్లి ప్రేమ ఒక్క దాంట్లోనే నిస్వార్థత ఉంది. పెంపుడు జంతువుల ప్రేమలో కూడా నిస్వార్థత ఉంది. అవి చూపించేంత అఫెక్షన్ మన సొంత బిడ్డలు చూపరు. ఒక కుక్కను మీరు పెంచుతారు, 4 రోజులు ఊరు వదిలిపెట్టిపోయి రండి, ఎట్లా మిందపడి చుట్టూ తిరిగి ఎంత దాని ప్రేమ చూపిస్తుందో. మన పిల్లలు ఏం చేస్తారు? ఏం తెచ్చినావు నాన్న? బొమ్మలు తెచ్చినావా, చాక్లెట్లు తెచ్చినావా, బిస్కెట్లు తెచ్చినావా, బట్టలు తెచ్చినావా? ఎక్స్చేంజ్, లవ్ ఎక్స్చేంజ్, మనీ. బట్ అన్కండిషనల్. వాడు కొడుకు మంచోడా చెడ్డోడా, డబ్బులు ఇచ్చాడా ఇయ్యలేదా, తల్లి ఆకలి చూస్తుంది. వాడు ఏ సమయంలో ఎవడు 10 మంది కొడుకులు ఎవడు ఏ కూర రుచిగా తింటాడు, ఏది ఎక్కువ తింటాడు, ఏ తక్కువ తింటాడు, ఎవడికి ఏ టైంలో పెట్టాలా, అన్నీ ఆ మహాతల్లి భరించి చూసుకొని చేస్తాను. ఈ ప్రపంచంలో ఇంకా ఉంది అంటే ఒక్కటి తల్లి ప్రేమ, అన్కండిషనల్ లవ్. అందుకే మన పూర్వీకులు మాతృ దేవో భవ అని మొదలు పెట్టినారు. ఆ తల్లి 9 మాసాలు మూసి కంటది. ఆ తర్వాత తన రక్తాన్ని పాలుగా పాసి వానికి వేస్తుంది. వాని మలమూత్రాలు అసహించుకోకుండా ఎత్తుతుంది. వాడిని బాగా జోలలో వేసి నిద్ర పుచ్చి అప్పుడే తింటామని కూర్చొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఈ పులియారగాడు అమ్మ ప్రేమ అన్నం చూస్తుందా బిడ్డను చూస్తుందా అని వాడిని గిచ్చుతాడంట భగవంతుడు. పులియారు మా అంటే గణపతి. వాడు కొయ్య అనగానే ఈమె చేయి వదిలేసి కడుక్కొని లేసిపోతుంది పరిగెత్తే. వాడు అప్పుడే గలీజ్ చేసి ఉంటాడు. తీసి కడిగి శుద్ధం చేసి మళ్ళీ వచ్చి కూర్చొని అప్పుడు తింటుంది. వాడు అనను మొదలు పెట్టంగానే అమ్మ అను, మా అమ్మ అను మొదట అక్షరాలు నేర్పే మొదటి గురువు తల్లి. వానికి అన్నీ కొంచెం తెలిసి వచ్చినాకదో ఈడు మీ నాయన అని చూపిస్తే వాడు నాయన. తల్లి ఎవరిని చూపిస్తే వాడు నాయన, ఇంకోటి కాదు. అట్లాగని వీడి మేమామ లోకంలో బంధుత్వాలు పరిచయం చేసి ఆ లౌకిక విద్య గురువు దగ్గరికి అప్పగిస్తుంది. వాడి అదృష్టం బాగుంటే ఆధ్యాత్మ గురువు తగులితే వాడు పైకి వస్తాడు. మళ్ళీ ఈ తల్లి పెంపకంలో ఎక్కడ లోపం జరిగినా వాడు ఆధ్యాత్మికంలోకి పోలేడు. వాడిని ఆ వయసులో నుంచే ఆధ్యాత్మికం బోధించేది తల్లి. వానికి ఆ టైంలో నుంచే భక్తి బోధించేది తల్లి. లీలావతి కడుపులో వాడు ప్రహ్లాదుడు ఉన్నప్పుడు నారదుడు పక్కకు తీసుకెళ్ళి ఆ భక్తి కథలన్నీ వినిపిస్తే ఆడు విన్నాడు, అంత భక్తుడైనాడు. కడుపులో ఉండడానికి వినిపిస్తే వస్తుందా అని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు బిడ్డలు మ్యూజిక్ వింటున్నారు, దానికి ఆనందిస్తున్నారా అని ఎక్స్పెరిమెంట్లు చేసి కనిపెట్టినారు. వేద పఠనం వినిపించి తెరత పుట్టిన బిడ్డకు, నానాకు ఇంగ్లీష్ రికార్డులు పెట్టి డ్యాన్సులు పెట్టిన బిడ్డకు, ఆ తర్వాత ఎదుగుదలలో వచ్చిన మార్పులు 18-20 ఏండ్ల శోధన. 70 మందిని ఈ బ్యాచ్, 70 మందిని ఆ బ్యాచ్ను పెట్టి వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన అందరికీ ఒకే రకమైన ఆహారము ఒకే రకమైన బెడ్డు ఇచ్చినప్పటికీ ఈ సుమధుర సంగీతాలు వేద పఠనాలు శబ్దాలు విన్న వాళ్ళ ప్రవర్తనల్లో మార్పు, సాత్వికత, వాళ్ళలో ఉన్న క్రూయాలిటీ లెక్క తేలింది. సో మొట్టమొదట మన తల్లులు మారాలి. మై సన్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, హీ డజంట్ నో తెలుగు అనే దిక్కుమాలిన లోకానికి వచ్చాం. ఆ ఇంగ్లీష్ ఏం సేపు చెప్తుంది? ఏ ఫార్ యాపిల్, తిండి తిను. బి ఫార్ బ్యాటు, కొట్టుకో, తలకాయ బోలు కొట్టుకో, ఆడుకో. తర్వాత పిల్లులు కుక్కలు. సి ఫార్ కాటు, డి ఫార్ డాగ్, ఈ ఫార్ ఎలిఫెంటు మదము, ఎఫ్ ఫార్ ఫాక్స్ చెడ్డబుద్ధుడు. ఇయా మరి మీ తెలుగు భాషలో ఏం నేర్పిస్తారు? అమ్మ. వాడు అప్పుడప్పుడే స్కూల్కి పోయేవాడు, అమ్మ నుంచి దూరంగా. అమ్మ పేరు వినగానే వాడి మనసు ఎంత ఆనందిస్తుంది. ఆ తర్వాత ఆవు, ఈ ఇల్లు, ఈశ్వరుడు. అదే వచ్చింది పుస్తకాల్లో మార్పు. అంటే విద్యా వ్యవస్థ ఈశ్వరుడు లేదు, విద్యా వ్యవస్థ ధ్వంసం. వాళ్ళకు నేర్పించాల్సింది గణపతి మంత్రము, ఇట్లాంటివి.
ఓకే. కాకపోతే ఇది లౌకికము అనే దిక్కుమాల ప్రజాప్రభుత్వం ఏర్పడి ఆ ఇతర మతాలు వాళ్ళ భాషల్లో పడి మేము అది చదవం, మేము ఇది చేయం. వందే మాత్రం పాడేదానికే పెద్ద యుద్ధం చేస్తుంటారు. జనగణమన పాడమంటే అది మేము పాడమంటూ ఉంటారు. ఇక్కడ ఇది మత వ్యవస్థ కాదు, నీకు సరైన విద్య. జనగణమన మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పేర్లు కలిసి వచ్చేటట్లుగా పెట్టి అటువంటి భారతమాత బిడ్డను నేను అని చెప్పుకునేదానికి ఉంది అది జనగణమన. అసలు మనకు జాతీయ గీతం వందే మాత్రం కావాల్సిందే. జనగణమన వేసి వచ్చింది. అక్కడనే దిక్మాల రాజకీయాలు భ్రష్టమైందంతా అక్కడి నుంచే. దానికి ముందు ఇంగ్లీష్ వాడు ఉన్నప్పుడు ఇంతో అంతో బాగానే ఉండేవాడు. గురుకులాలను ధ్వంసమేం చేయలే. ఇంగ్లీష్ ముందు జాస్తి తీసుకురావాలి, వాని అవసరం. నీకు ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్తున్నాడు వాడు. ఈ ఉద్యోగాల కోసం మన దగ్గర చచ్చినట్టు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు.